ఉంది, పోలింగ్ బూత్ నెంబర్ ఎంత, ఇలాంటి విషయాల్లో ఇక ఆందోళన చెందాల్సిన పని లేదు. అరచేతిలో ఫోన్ ఉంటే చాలు, క్షణాల్లో మనకు కావాల్సిన సమాచారం అందుతుంది. ఒకప్పుడు ఓటరు నమోదు చేసుకోవాలంటే పెద్ద తతంగమే ఉండేది. సమీపంలో ఉన్న రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండేది. ఓటరు లిస్టులో పేరు ఉంటుందో లేదోనని అనుమానం ఉండేది. ఓటరు లిస్టు వచ్చేదాకా అనుమానమే. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. ఎన్నికల కమిషన్ సేవల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. టెక్నాలజీ పెరిగి డిజిటల్ సేవలు విస్తృతమైన ఈ రోజుల్లో ఎలక్షన్ కమిషన్ సేవల్లో గత 10 సంవత్సరాలుగా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు, ఓటరు నమోదు దగ్గర నుంచి ఎన్నికల అవకతవకలపై ఫిర్యాదు వరకు అంతా సెల్ ఫోన్లోనే చేసుకోవచ్చు. కొత్త యాప్లు ప్రవేశించాయి. ఈ యాప్లను డౌన్లోడ్ చేసుకుంటే చాలు, మనకు కావలసిన సేవలు నిమిషాల్లో అందుతాయి. ఓటర్లే కాదు, ఎన్నికల విధి నిర్వహణలో ఉండే ఉద్యోగులకు కూడా తమకు కావలసిన సేవలను సెల్ ఫోన్ ద్వారా చేసుకునే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్ పోస్టల్ ఎన్నికల విధుల్లో ఉండే సర్వీస్ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ను ఎలక్ట్రానిక్ రూపంలో పంపించేందుకు ఎన్నికల సంఘం దీన్ని ప్రవేశపెట్టింది. దీన్ని ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ పోస్టల్ బ్యాలెట్గా పిలుస్తారు. ఓటర్ హెల్ప్ లైన్ తమ నియోజకవర్గాల్లో పోలింగ్ ఎప్పుడు ఈ యాప్తో తెలుసుకోవచ్చు. ఓటరు జాబితాలో తమ పేరును పరిశీలించుకోవచ్చు. పోలింగ్ బూత్ల వద్ద క్యూ ఎంత ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు. ఇక ఏరోనెట్ ఎలక్ట్రల్ ఆఫీసర్స్ నెట్వర్క్ సంక్షిప్త సమావేశం రూపమే ఏరోనెట్. ఇక హెల్ప్ లైన్ మొబైల్ యాప్ ద్వారా పౌరులు నమోదు చేసే డేటాకు ఇది బ్యాకప్గా పనిచేస్తుంది. సివిజిల్ యాప్ ఎన్నికల నియమావళిని ఎవరు ఉల్లంఘించినా, అభ్యర్థులు పరిమితి మించి ఖర్చు పెట్టినా, అభ్యర్థులు ఓటర్లను ధన, వస్తు తదితర ప్రలోభాలకు గురి చేసినా నేరుగా ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయవచ్చు. ఇక సక్షం ఈసీఐ యాప్ దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. బూత్ వరకు వెళ్లేందుకు సాయం కోసం తదితర సేవలు పొందవచ్చు. అబ్జర్వర్ యాప్ ఎన్నికల పరిశీలనకు ఈ యాప్ ద్వారా తమ నివేదికలను ఫైల్ చేయవచ్చు. సివిజిల్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను ఫ్లయింగ్ స్క్వాడ్ ఎక్కడ ఉన్నది ఈ యాప్ ద్వారా ఎన్నికల అధికారులకు చూడవచ్చు. గరుడ యాప్ బూత్ స్థాయి అధికారుల కోసం ఈ యాప్ ఉపయోగపడుతుంది. పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్, క్షేత్రస్థాయి తనిఖీలు, డాక్యుమెంట్లు, ఫోటోలు అప్లోడింగ్ వీలు ఉంటుంది. ఇక నో యువర్ క్యాండిడేట్ అభ్యర్థులకు సంబంధించిన అన్ని వివరాలు ఈ యాప్లో పొందుపరిచారు. ఇక ఓటర్ టర్న్అవుట్ యాప్ దేశవ్యాప్తంగా ఏ పోలింగ్ కేంద్రాల్లో ఎంత మేర ఓటింగ్ శాతం నమోదైందో తెలుసుకోవచ్చు. క్యాండిడేట్ నామినేషన్ అభ్యర్థులు తమ నామినేషన్ను ఈ యాప్ ద్వారా దాఖలు చేసుకోవచ్చు. అఫిడవిట్ డిజిటల్ కాపీని అప్లోడ్ చేసి సెక్యూరిటీ డిపాజిట్ కూడా జమ చేయవచ్చు. ఈ ఎపిక్ డిజిటల్ ఓటర్ ఐడి కార్డులు, ఓటర్ కార్డు లేని వారు ఈ ఎపిక్ పోర్టల్ నుంచి కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ ఈ పోర్టల్ ద్వారా కొత్త ఓటర్ల నమోదు, సవరణలు, నియోజకవర్గాల వాటి పరిధిలో నమోదు కేంద్రాల సమాచారం తెలుసుకోవచ్చు. బూత్ లెవెల్ ఆఫీసర్, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ల వివరాలు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఐటీ నెట్వర్క్ దేశవ్యాప్తంగా తాజా సమాచారం, ఓట్ల లెక్కింపు ఫలితాలు తెలుసుకోవచ్చు. జిల్లా ఎన్నికల అధికారులు తాజా సమాచారం తెలుసుకొని డిజిటల్ తెరలపై ప్రదర్శించవచ్చు. కాలానుగుణంగా సైన్స్ టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ కూడా ఓటర్ల సిబ్బందులను గమనించి ఓటర్లకు సులువుగా పనులు అయ్యేలా డిజిటల్ సేవలను విస్తృతం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అందరికీ ఆసక్తికరంగా మారాయి. ఎన్డీఏ కూటమికి వైసీపీకి మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ఉంది. ఉత్కంఠంగా మారిన ఏపీ ఎన్నికల్లో గత ఎన్నికల్లో ఎవరి బలాలు ఎంత ఉన్నాయో పరిశీలిద్దాం ఒకసారి.
మొత్తం 175 నియోజకవర్గాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో 2019లో ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు గెలుచుకొని అధికారం చేపట్టింది. టీడీపీకి 23, జనసేనకు 1 సీటు లభించాయి. ఈ సంవత్సరం ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే మొత్తం ఓటర్ల సంఖ్య 4,08,07,256 మంది. ఇందులో పురుష ఓటర్లు 2,74,322 మంది, మహిళా ఓటర్లు 2,07,29,452 మంది, థర్డ్ జెండర్ ఎలక్టర్లు 3,482 మంది కాగా సర్వీస్ ఎలక్టర్లు 67,434. మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 46,165 ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎంత శాతం ఓటింగ్ వచ్చిందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మొదటగా శ్రీకాకుళం నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019లో ఇచ్చాపురంలో 69.5% పోలింగ్ నమోదు కాగా పలాసలో 72.8% నమోదైంది. ఇక టెక్కల్లో 78.5%, పాతపట్నంలో 70%, శ్రీకాకుళంలో 69%, ఆమ్దాల వలసలో 79%, హెచ్చెర్లలో 84%, నరసన్నపేటలో 79.6% నమోదైంది. ఇక రాజంలో 73.8%, పాలకొండలో 73.9% పోలింగ్ నమోదైంది. ఇక విజయనగరం జిల్లాకు ఒకసారి వస్తే ఈ జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలు ఉన్నాయి. కురుపాంలో 77.7%, పార్వతీపురంలో 76.9%, సాలూరులో 79.4%, బొబ్బిల్లో 78.9%, చీపురుపల్లిలో 83.3%, గజపతి నగరంలో 86.9%, నెల్లిమర్లలో 87.9%, విజయనగరంలో 70.8%, శృంగవరపుకోటలో 86.1% పోలింగ్ నమోదైంది. ఇక విశాఖపట్నం విషయానికి వస్తే ఈ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 2019లో భీమిలిలో 74.8% పోలింగ్ నమోదైంది. విశాఖ తూర్పులో 63.7% నమోదైంది. విశాఖ సౌత్లో 60% నమోదైంది. ఇక విశాఖ ఉత్తరలో 63% నమోదైంది. విశాఖ పశ్చిమలో 56.9% పోలింగ్ నమోదైంది. ఇక గాజువాక విషయానికి వస్తే 64.2% నమోదైంది. చోడవరంలో 82.8%, మాడుగులలో 82.9%, అరకు లోయలో 71.3% నమోదైంది. ఇక పాడేరులో చూస్తే 61.9% నమోదైంది. అనకాపల్లిలో 77.4%, పెందుర్తిలో 74.5%, యలమంచిలో 85%, పాయకరావుపేటలో 81.3%, ఇక నర్సీపట్నంలో చూస్తే 82.7% పోలింగ్ నమోదైంది. ఇక తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా తునిలో 83.2% నమోదైంది. ప్రతిపాడులో 81.3%, పిఠాపురంలో 81.2% నమోదైంది. కాకినాడ విషయానికి వస్తే ఇక కాకినాడ రూరల్లో 74%, పెద్దాపురంలో 80.6% నమోదైంది. అనకాపర్తి 87.4%, కాకినాడ సిటీలో 67%, రామచంద్రాపురంలో 87.1%, ముమ్మిడివరంలో 83.6%, ఇక అమలాపురంలో 81.1%,
రాజోల్లో 80%, గన్నవరం విషయానికి వస్తే 82.4%, కొత్తకోటలో 84.4% నమోదైంది. మండపేటలో 86.9%, రాజనగరం 87.4%, రాజమండ్రి సిటీ విషయానికి వస్తే 66.2% నమోదైంది. ఇక రాజమండ్రి రూరల్లో 74.2% నమోదైంది. జగ్గంపేటలో 85.6% నమోదు.